తమిళనాడులో విజయం తర్వాత సైకలాజికల్గా పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెరిగిందన్నదే నిన్న ఆయన స్పీచ్లో అంత సుదీర్ఘ ఉపన్యాసంలో అర్థమవుతుంది. దాన్ని అసూయ, ఈర్ష్య, ద్వేషం లాంటి పదాలు ఎవరైనా వాడచ్చు, కానీ ఆయన మానసికంగా కొంత ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ వల్ల కాలేదు, అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నారు. మళ్ళీ ఆ పార్టీ మూసేసుకుందంటే తను సొంతగా పార్టీ పెట్టిన తర్వాత కూడా అధికారంలోకి రాకపోవడం. 2019లో ప్రయత్నించారు. 2014లో చేసిన త్యాగం వలన 2019లో తనకు అధికారం వస్తుందనుకుంటే అసలు తనే 2 చోట్ల ఓడిపోవడం ఒక దిగ్భ్రాంతి కలిగించిన అంశం. ఆ తర్వాతన 2024కి వచ్చేటప్పటికి అందుకని తెలుగుదేశం పొత్తు లేకపోతే కష్టమన్న ఉద్దేశం, ఇంకోటి జగన్ని దించితే భవిష్యత్తులోనైనా ఆ స్పేస్ తనకు ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో తన ప్రయత్నం తను చేసుకొస్తున్నారు. కూటమిని అలా కొనసాగించుకుంటూ వస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆలోచించాల్సింది, కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం ఉన్నారు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు. దేశ ప్రధానమంత్రి పదవి ఇవ్వలేదు వాళ్ళకి ప్రజలు. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, చివరికి ఇద్దరు కలిసినా కూడా ఇవ్వలేదు ప్రజలు. అలాగే విజయకాంత్ పార్టీకి ప్రజలే ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిస్టులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడి సాధించింది బెంగాల్లో, త్రిపురలో. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నప్పుడు సరైనటువంటి నాయకత్వం లేనప్పుడు ఆంధ్ర, తెలంగాణ లాంటి పరిస్థితి అవుతుంది. నోటి దాకా వచ్చిన ముద్దని 2 సార్లు భారతీయ జనతా పార్టీ వదులుకుంది. అదే సందర్భంలో తెలంగాణలో వాళ్ళల్లో వాళ్ళ విభేదాల కారణంగా వదులుకుంది. ఇక్కడ విభేదాలు అన్నటువంటిది వ్యక్తులుగా ఉన్నప్పుడు, బట్ పవన్ అనేటటువంటిది ఒక సెంట్రిక్ పాయింట్. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు కార్యకర్తలందరూ రోజు వచ్చి సమస్యలు చూడమని చెప్పట్లేదు. కార్యకర్తల యొక్క సమస్యకి పరిష్కారం చెప్పేవాళ్ళు ఉండాలి, వినేవాడు కాదు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను సోన్సో నియోజకవర్గంలో ఉన్నాను, మొన్ననే స్పౌజ్ పెన్షన్లో ఒక 100 ఇచ్చారు, మన పార్టీ తరపున ఒక 20 అడిగాము, ఆ 20 ఇవ్వలేదు సార్ అన్నాడు. సర్లేవయ్యా ఇవన్నీ లైట్ తీసుకో అని చెప్తే అతను ఏం చేయాలి? అలా కాకుండా పార్టీ కార్యాలయం నుంచి ఒక ఆథరైజ్డ్ పర్సన్ అవతలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఏంటండి ఈ ధోరణి అని అడిగేటట్టు ఉండాలి. ఒకవేళ ఆ ఎమ్మెల్యే కొంచెం రెక్లెస్గా సమాధానం చెప్తే అప్పుడు నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ స్పందించేటట్టు ఉండాలి. అలానే గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో, తెలుగుదేశం ఎమ్మెల్యే నియోజకవర్గంలో మీరు ఎన్నైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అందులో మా వాళ్ళకి ఇంత వాటా ఇవ్వండి అని అడగాల. అలా ఇవ్వకపోతే తెలుగుదేశం నాయకుడు తిరుగుతుంటే ఆయన వెనకాల కార్యకర్తలతో పాటు జిందాబాదులు కొట్టుకుంటుంటే అప్పుడు జనసేన వాడికి వాల్యూ ఏముంటుంది? అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట్లన ఆ ఎమ్మెల్యేని బైపాస్ చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు డామినేట్ చేస్తున్నారు, ఇన్ఛార్జీలు. అక్కడే ఇబ్బంది అవుతుంది ఆ ఎమ్మెల్యేలకి. అది మీరు చూసుకోవాలి, నాకేం సంబంధం లేదంటే ఎట్లాగా? కాబట్టి అట్లాంటిది అడ్రస్ చేసే ఒక మెకానిజం ఉండాలి, సమన్వయం. వాళ్ళకి చెప్పింది వెంటము సర్లే మేము చూస్తాంలే అంటాం కాదు, చెప్పిన తర్వాత అది పరిష్కారం అవ్వాలి, రెండోసారి సక్రమంగా జరగాలి. అప్పుడు కార్యకర్తకు గౌరవం దక్కుతుంది, నాయకుడికి గౌరవం దక్కుతుంది, వాళ్ళు ఫీల్డ్లో కష్టపడడానికి అవకాశం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ చేయాల్సినటువంటి సిస్టమ్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయ కమిటీ అన్నారు కదా ఎన్నికలకు ముందు, ఏమైంది? అసలు ఎక్కడో ఎందుకు? పవన్ కళ్యాణ్కి సొంతగా 1/3 సీట్లు మనకి నామినేటెడ్ పదవులు, అట్లాగే స్థానిక సంస్థలు అన్నారు కదా, ఇప్పుడు ఇస్తున్నారా? ఇస్తారా? నామినేటెడ్లో అట్లా రాలేదు, రేపు పొద్దున స్థానిక సంస్థలు ఇస్తారా? ఇవ్వకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ నోటితో చెప్పింది, చంద్రబాబుతో నేను మాట్లాడి ఒప్పించానని చెప్పింది, అప్పుడు ఎవరిది లోపం? నెంబర్ 2, నాగబాబుకి మంత్రి పదవి స్వయంగా చంద్రబాబు గారి సంతకంతో రిలీజ్ అయిన ప్రెస్ నోట్ ఇవాళ దాకా అమలు కాకపోతే అప్పుడు కార్యకర్త తప్ప, నాయకుడు తప్ప, వాళ్ళు అడగడంలో తప్పు ఉందా? అదే సందర్భంలో మొన్న ఏఎం రత్నం గారికి పదవి, పోనీ ఆ పోస్ట్ ఫిలప్ చేయలేదంటే ఓకే, వేరే వాళ్ళతో ఇచ్చేశారు కదా, మరి అది నాయకుడు తప్ప, కార్యకర్త తప్ప, తెలుగుదేశం తప్ప? ఇట్లాంటిది అంటే స్వయంగా పవన్ కళ్యాణ్కే తగిన న్యాయం జరగకపోతే కార్యకర్తకి న్యాయం జరుగుతుందని వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? రెండవది, గ్రౌండ్ లెవెల్లో ఒకప్పుడు మనం ఏం చెప్పాం, సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వాళ్ళు దుర్మార్గాలు చేశారు, కేసులు పెడతారా? సోషల్ మీడియా అంటే భావ ప్రకటన స్వేచ్ఛను. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి కేసులు మనమే పెడతా, మనమే పెట్టిస్తా, అట్లా మాట్లాడే హక్కు వాడికి ఎక్కడ ఉందంటే, మరి ఇంతకుముందు మాట్లాడే హక్కు, జగన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎట్లా ఉంది? మరి
ఆ రోజున వాళ్ళని మనం ఎందుకు సమర్థించుతూ వచ్చాం? ఇవాళ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఎంత మాటలు మాట్లాడితే కేసులే పెట్టిద్దామంటున్నది. ఆ రోజున కేసులు పెట్టడం కూడా తప్పు కాదుగా. అప్పుడు ప్రజాస్వామ్యం అని ఎట్లా చెప్పాం మనం? కాబట్టి సోషల్ మీడియా విషయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం అనేటటువంటిది కరెక్ట్. ఎందుకంటే మనము పోస్టులు పెడుతున్నాం, అలాగే వాళ్ళు పెడుతున్నారు. ఇది రెండవ పాయింట్. మూడోది వచ్చేటప్పటికి తనేం కావాలనుకుంటున్నారు, తను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అంటే కనుక ఖచ్చితంగా స్పందించి తీరాలి. ఏదైతే మైనింగ్ జరుగుతోంది అది చెప్తున్నారు కదా, కనబడుతుంది కదా, విజువల్స్తో సహా చూపెడుతున్నారు కదా. ఇసుక కావచ్చు, ఇతరం కావచ్చు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళు ఎంత సంపాదించేసుకుంటున్నారు, ఇవి తెలుసు కదా. అవి ఆపకపోతే ఆ లోపాలు కూటమిలో ఉన్న అందరికీ ఇంక్లూడింగ్ జనసేనకు కూడా ఆపాదించబడతాయిగా. జనసేన శుద్ధపోసండి, వాళ్ళేం తినరండి అని అనుకుంటారా జనం? అదే సందర్భంలో రేపు ముఖ్యమంత్రి పదవికి సంబంధించి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి పదవి నాకు అక్కర్లేదు, నేను జనం కోసం అంటే నువ్వే వద్దన్నప్పుడు నీకెందుకు ఓటేయాలన్నటువంటి ఫీలింగే కదా జనానికి వచ్చేది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ తనని తాను ఆత్మసమీక్ష చేసుకోవాలి. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలా అక్కర్లేదా? జనసేనకు అధికారం కావాలా అక్కర్లేదా? కావాలి అంటే ప్రతి దాంట్లో క్రియాశీలకంగా ఉండాలి. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అన్యాయం జరగనీయకుండా చూడాలి, కార్యకర్తకి న్యాయం జరిగేటట్టు చూడాలి, బాధ్యతగా వెళ్ళాలి. అలాగే కులాల ప్రస్తావన చంద్రబాబు నాయుడు మా కమ్మ సామాజిక వర్గం లేకపోతే కమ్మ సామాజిక వర్గం అంతా నా వెనకాల నిలబడండి అని పిలుపునివ్వాల. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అంతా నా వెనకాల నిలబడండి అని పిలుపునివ్వాల. ఇక్కడ మనం పిలుపునిచ్చాం, మళ్ళీ నాకేం సంబంధం లేదంటే ఆ కార్యకర్తకు కూడా అసంతృప్తి వస్తుంది. ఇట్లాంటిది బ్యాలన్స్డ్గా వెళ్ళాలి. లీడర్ అంటే ఆయన చూసి ఫాలో అయ్యేటట్టు ఉండాలి. అది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఇంకోటి తమిళనాడుతో పోల్చేటప్పుడు అదేది ఇక్కడికి తేడా ఏం తేడా లేదు, ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఉచితాలు అలవాటు చేసింది తమిళనాడు. టీవీలును ఫ్రిడ్జుల దగ్గర నుంచి అన్ని ఇచ్చేది. ఓటుకి 2,000 రూపాయల డబ్బులు మనకంటే అక్కడ ఎక్కువ ఇస్తారు. అదే సమయంలో కులాల దురద మనకంటే చాలా ఎక్కువ ఉంది అక్కడ. అయినా సరే విజయ్ గెలిచారంటే రెండింటి మీద ఉన్న అసహ్యం. ఇక్కడ కూడా రెండింటి మీద ఉన్న అసహ్యాన్ని మొన్నటిసారి మనకు అవకాశం ఉండేది, మనం వద్దనుకున్నాం, తెలుగుదేశానికి ఇచ్చాం. అందుకే మనకి 21 ఇచ్చారు, వాళ్ళకి 80% విజయమే ఇచ్చారు. అది గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి. ఇప్పుడు మనం మన పనితీరుని పరిశీలిస్తున్నారు, ఇది చెక్ చేసుకోవాల్సి ఉంది. మనం అదే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నామా లేదా, మన పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుందా లేదా, రేపు పొద్దున్న లోకేష్ సీఎం అంటే అప్పుడు ఏం చేద్దాం, మనం కూడా అంగీకరిద్దామా లేదా, అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మనం డిప్యూటీ సీఎంగా తీసుకుందామా లేదా. ఇవన్నీ ముందు మనకి మనం చెక్ చేసుకుని ఆ తర్వాత ఎవరినో నిందిస్తే ఉపయోగం ఉంటుంది.